శ్లోకం 25 మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో నేను భృగు మహర్షిని. మాటలలో, వేదవాక్కులలో పరమాత్మ స్వరూపమైన ఓంకారాన్ని. యజ్ఞాలలో హింస లేనిది, అత్యంత పవిత్రమైనది అయిన జపయజ్ఞాన్ని. ఇక కదలిక లేని స్థిరమైన వాటిలో నేను హిమాలయ పర్వతాన్ని. భావం: భృగు మహర్షిలోని తపస్సు శక్తి. ఓం లోని పరబ్రహ్మ ధ్వని. జపయజ్ఞంలో ఉన్న అంతర్ముఖ సాధన. హిమాలయాల అచల స్థిరత్వం. ఇవన్నీ భగవంతుని మహిమలే. భగవంతుడు తపస్సులో, ధ్వనిలో, ధ్యానంలో, ప్రకృతిలో తన ఉనికిని చూపిస్తున్నాడు. శ్లోకం 26 అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షాలన్నింటిలోనూ అత్యంత పవిత్రమైన రావి చెట్టును నేనే. దేవమునులలో శ్రేష్ఠుడైన నారదుడను నేనే. గంధర్వులలో గానకళా కోవిదుడైన చిత్రరథుడను నేనే. ఇక అద్భుత శక్తులు, పరిపూర్ణ జ్ఞానం కలిగిన సిద్ధులలో కపిల మహర్షిని నేనే. విశేషం: అశ్వత్థ వృక్షం. దీనిని వృక్షరాజము అంటారు. నిరంతరం ప్రాణవాయువును అందిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. నారద మహర్షి నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ భక్తికి నిదర్శనంగా నిలుస్తారు. కపిల మహర్షి సాంఖ్య యోగాన్ని ప్రవచించిన పరమజ్ఞాని. ఇవన్నీ భగవంతుని శక్తి ప్రతిబింబాలే.